స్క్రీన్ కనిపిస్తుందండి? Yes, it కనిపిస్తుంది. Okay, okay. So today we will see the reusable workflows. Okay. Reusable workflows అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్‌లో మనం డైరెక్ట్‌గా ఒకే వర్క్‌ఫ్లో మెయిన్‌లోనే మొత్తం చెయ్యమనమాట. మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ తీసుకుంటామో, కొత్త ప్రాజెక్ట్ తీసుకోగానే మన ప్రాజెక్ట్ ప్లాన్‌లో main.xaml ఉంది కదా! మెయిన్‌లోనే మొత్తం కోడ్ రాయం మనం. ఓకే. సో దాన్ని we have to split we will split into the multiple parts. దాన్నే మాడ్యులర్ అప్రోచ్ అంటారు. మాడ్యులర్ అప్రోచ్ అంటే ఒకే ప్రాజెక్ట్‌ని ఒకే చోట ఒకేసారి రాయకుండా మల్టిపుల్ ప్లేసెస్‌లో రాస్తాం అన్నమాట. వాటిని మనం రీయూజ్ చేసుకుంటాం. ఓకే. పార్ట్‌లుగా డివైడ్ చేసి అంటే డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాం. కరెక్ట్. డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసి దాన్ని మనం సెపరేట్‌గా రీయూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఏ శాంపుల్ ఎగ్జాంపుల్. ప్రతిదానికి రీయూజ్ చేసుకునేటప్పుడు ఓకే. ఇక్కడ డేటా ఉంది. సో లెట్ us ట్రై టు ఆటోమేట్ దిస్. బేసికల్‌గా ఇది డేటా స్క్రాపింగ్ చేద్దాం. ఓకే. డేటా స్క్రాపింగ్. సో దానికన్నా ముందు జస్ట్ ఇది మెయిన్ కదా! సో వీ కెన్ క్రియేట్ ఏ డిఫరెంట్ వర్క్ ఫ్లోస్ హియర్. సో ఏం చేయొచ్చంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడే ఏదైనా ఫోల్డర్ ఉంటే ఇఫ్ యూ క్రియేట్ ఏ ఫోల్డర్ హియర్. ఏదైనా ప్రాజెక్ట్ నేమ్ పెట్టి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసామనుకోండి. ఒక ట్రాన్స్ఫర్ అని వచ్చింది. సో దీని లోపల మీరు మళ్ళా ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ గానీ, ఫ్లో చార్ట్ గానీ. సీక్వెన్స్ క్రియేట్ చేస్తే సపోజ్ యాడ్ సింపుల్ దాంట్లో యాడ్ వాల్యూస్. లెట్ us టేక్ డైరెక్ట్‌లీ. ఓకే. సో ఇప్పుడు ఓపెన్ చేస్తాం మనం. ఓకే. జనరల్‌గా మెయిన్‌లో చేసేద్దాం డైరెక్ట్‌గా. ఎట్లా చేస్తాం ఫస్ట్ ఓపెన్ చేసి మనం విల్ టేక్ సమ్ రిక్వైర్మెంట్స్. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ నేమ్స్ తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ ఓపెన్ బ్రౌజర్ చేస్తున్నాము. ఓపెన్ బ్రౌజర్‌లో డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నాం. ఓకే. యూఆర్ఎల్ హార్డ్ కోడ్ చేసాం. ఓకే. టుమారో ఇఫ్ ది చేంజ్ దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. ఓకే. సో దానికి మనం ఒక వర్క్ ఫ్లో పెట్టుకొని సెపరేట్‌గా చేసుకున్నాం. సో ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి మాక్సిమం ఇచ్చేసాం. ఓకే. అంతటితో ఇది అయిపోయింది. తర్వాత డేటా స్క్రాపింగ్. ఇది ఫస్ట్‌గా let's take a name and same name here. తర్వాత we'll take the price. Second sample of the price.
Okay. So next, let us take a image. So whether it will come or not. Data scraping లో డేటా మాత్రమే వచ్చింది. బట్ లెట్ us చెక్ ద యూఆర్ఎల్ ఇఫ్ ఇట్ ఇస్ కమింగ్ యూఆర్ఎల్ ఆర్ నాట్. యూఆర్ఎల్ వస్తుంది. యూఆర్ఎల్ వస్తుందంటే దీని యొక్క యూఆర్ఎల్. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క కాపీ, ఇమేజ్, అడ్రస్ ఇది యాక్చువల్‌గా సో దాన్ని క్లిక్ చేస్తే వచ్చే యూఆర్ఎల్ వస్తుందన్నమాట. ఓకే. దీన్ని క్లిక్ చేస్తే వచ్చే యూఆర్ఎల్. దిస్ యూఆర్ఎల్. ఓకే. సో దీనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓకే. సో కొన్నిటిని గమనిద్దాం. సో దీనికి వెళ్ళిన తర్వాత ఏమొస్తుందనేది. రాండమ్‌గా. అవైలబుల్ అని వస్తుంది. ఓకే. అవైలబుల్ 6, అవైలబుల్ 5. ఈ అవైలబిలిటీ తీసుకుందాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత. ఓకే. అవైలబిలిటీ. దట్ ఇస్ వన్ థింగ్ అండ్ ఓకే. అవైలబిలిటీ అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా? బాండ్. సో ఈ బాండ్ అనేది కూడా మనకి మెయిన్ పేజ్‌లో కనిపించట్లేదు కదా! బాండ్ అనేది. సో ఈ బాండ్ అనేది కూడా విల్ టేక్ ఫ్రమ్ హియర్ దిస్ పేజ్. ఓకే. బాండ్ అనేది. ఓకే. సో బాండ్ అనేది కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఫస్ట్ మనము మెయిన్ పేజ్ నుంచి కొంత డేటా మెయిన్ పేజ్ నుంచి ఏమేమి డేటా తీసుకుంటున్నాం? నేమ్, ప్రైస్. అంతే కదా! నెక్స్ట్ సింగిల్ పేజ్ నుంచి ఏం తీసుకున్నాం? సింగిల్ పేజ్ నుంచి బాండ్, అవైలబుల్. ఓకే. ఇవి 2 తీసుకున్నాము. ఇఫ్ పాసిబుల్ ఇమేజెస్ కూడా ట్రై చేద్దాం. ఓకే. ఓకే. సో ఇక్కడితో మనకి సో ఈ ఇంకా నంబర్ ఆఫ్ ఇవి కూడా తీసుకోవాలంటే తీసుకుందాం. లెట్స్ చెక్ దట్ వన్ ఆల్సో. యూఆర్ఎల్ తీసుకున్నామా? ఇది యూఆర్ఎల్ అండ్ లెట్స్ గో బ్యాక్. సో యూఆర్ఎల్‌కి మనకి పేరు ఇవ్వలేదు. ఓకే. యూఆర్ఎల్. ఓకే. యూఆర్ఎల్ ఇచ్చాము. నెక్స్ట్ కోరిలేటెడ్ ఐటెమ్స్ అని చెప్పేసి నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్. ఇది నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్. ఓకే. ఓకే. అక్కడ దాకా నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్, 2 బెడ్‌రూమ్స్, 1 బెడ్‌రూమ్, 3 బెడ్‌రూమ్ ఉంది కదా! ఇలా వచ్చేస్తాయి నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్. సో రిమైనింగ్ యూ కెన్ ట్రై ఫర్ ద షవర్, బాత్రూమ్స్ అండ్ కార్ పార్కింగ్ ఇవి ట్రై చేయండి. లెట్స్ గో టు ద అంటే చివరికెళ్దాం. సో నెక్స్ట్ పేజ్‌కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ ఇక చాలా ఐటెమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్‌కెళ్దాం. జీరో ఇస్తున్నాను. ఎందుకంటే సో వి నీడ్ ద ఎంటైర్ డేటా. క్లిక్ ఆన్ ద ఫినిష్ బటన్. అదర్‌వైజ్ వి విల్ జస్ట్ గివ్ ద ఏ 100. ఓకే. సో 100 తీసుకుందాం ఫస్ట్. ఓకే. click on finish. Yes, we have a next page. నెక్స్ట్ పేజ్ మీరు నెక్స్ట్ పేజ్ హోల్ పేజ్‌ని లేతే దీన్ని ఇండికేట్ చేయొచ్చు నెక్స్ట్‌ని. ఇండికేట్ చేస్తే అది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి వెళ్తది. సో ఇది డేటా స్క్రాపింగ్. సో డేటా స్క్రాప్ అయింది. స్క్రాప్ అయిన తర్వాత మనకి ఒక డేటా టేబుల్ వచ్చింది. ఓకే. ఒక డేటా టేబుల్ వచ్చింది. ఆ డేటా టేబుల్ నుంచి మనం మళ్ళా వి హావ్ టు గో టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్స్. ఓకే. ఇప్పుడు డేటా టేబుల్‌లో డేటా టేబుల్ లాస్ట్ టైమ్ చెప్పాను కదా! బిల్ డేటా టేబుల్ ఇవన్నీ. సో డేటా టేబుల్‌లో మనం ఏం చేద్దామంటే
ఇప్పుడు ఇలా రాస్తున్నాం కదా! అన్ని మెయిన్‌లో రాస్తున్నాం కదా! అలా కాకుండా సెపరేట్ వర్క్ ఫ్లోస్ రాసుకుంటే దాన్ని రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ అంటామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళాలా లేదా? అదే ఓకే. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళాలి. లేకపోతే మాక్సిమం నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ హార్డ్ కోడ్ చేస్తాం. సో, కోడ్‌లో హార్డ్ కోడ్ చేయకుండా ఓకే. నంబర్ ఆఫ్ రిజల్ట్స్ గాని ఇవన్నీ కోడ్‌లో హార్డ్ కోడ్ చేయకుండా సెపరేట్‌గా పెట్టుకోవాలంటే అంటే ఔట్‌సైడ్ ఆఫ్ ద కోడ్ అది ఎట్లైనా గాని పెట్టుకోవాలంటే అప్పుడు మనము ఆహ్, సపోజ్ యూఆర్ఎల్ అనుకుందాం. యూఆర్ఎల్ యూజ్ చేస్తున్నాము. సో, యూఆర్ఎల్ ఇక్కడి నుంచి తెచ్చుకోకుండా వి విల్ గివ్ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ ఓకే. ఆహ్, ఎలా అంటే ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుందాం. సో, ఇక్కడ జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్ ఫ్రెండ్స్ ఈ ఫోల్డర్‌లో ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ సమ్ టెక్స్ట్ ఫైల్ లైక్ ఏం పెడదాం సెట్టింగ్స్ అని పెడదామా? సెట్టింగ్స్ అంటే settings.txt. సో, దీంట్లో ఓకే. యూఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇది నంబర్ ఆఫ్ రోస్ టు ఎక్స్ట్రాక్ట్ 100 కదా! 100 పెడదాం. అవుట్‌పుట్ ఫైల్ ఎక్కడ స్టోర్ అవ్వాలి అవుట్‌పుట్? ఓకే. అవుట్‌పుట్ ఎక్సెల్ పాత్ ఓకే. అవుట్‌పుట్ ఎక్సెల్ పాత్. ఫ్రెండ్స్‌లో ఒక అవుట్‌పుట్ పెడుతున్నాను. అవుట్‌పుట్ అని. ఇది ఎంప్టీ. సో, ఈ పాత్‌ని ఇస్తున్నాను. సో, రేపు టుమారో సో, ఐ కెన్ చేంజ్ ద పాత్ ఇన్ ద టెక్స్ట్ ఫైల్ ఇట్సెల్ఫ్ ఓకే. ఇంకేం పెడుతున్నాము? ఇంకేమైనా వాడతామా? దట్స్ ఇట్ ఓకే. సో, ఈ టెక్స్ట్ ఫైల్‌లో టెక్స్ట్ ఉంది కదా! సో, దీన్ని మనం రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకొని వి హావ్ టు యూజ్ ఇన్ ద ఎక్కడైతే హార్డ్ కోడ్ చేసామో ఇక్కడ గాని అండ్ ఇక్కడ గాని ఓకే. అండ్ ఫైనల్‌గా వచ్చే అవుట్‌పుట్ ఫైల్ గాని ఇవన్నీ హార్డ్ కోడ్ చేయకుండా మనం ఒకటి చేసుకోవాలన్నమాట. సో, దానికి నేనేం చెప్తున్నానంటే సో, ఈ రన్స్‌లోనే అయితే బయట సో, ఔట్ సైడ్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ వర్క్ ఫ్లో ఇనిషియలైజేషన్. సో, ఇనిషియలైజేషన్ అనే ఒక వర్క్ ఫ్లో తీసుకున్నాం. ఓకే. ఇనిషియలైజేషన్ అంటే డబుల్ క్లిక్ చేయండి. ఇనిషియలైజేషన్‌లో చూడండి. ఇనిషియలైజేషన్‌లోకి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇనిషియలైజేషన్‌లోకి ఇన్‌పుట్ వచ్చింది. లేకపోతే జస్ట్ టేక్ దిస్ వన్ దిస్ టెక్స్ట్ ఫైల్ నాట్ హియర్ ఇక్కడ ఔట్ సైడ్ ఇక్కడే పెట్టుకున్నాం. ఇక్కడే ఈ ప్రాజెక్ట్‌లోనే ఉంది కాబట్టి ప్రాజెక్ట్ కాపీ చేసేటప్పుడు మనకి డేటా అని చెప్పేసి ఒక డేటా ఫోల్డర్‌లో ఈడ పెట్టేసాం. డేటాలో సెట్టింగ్స్ పెట్టేసాం. సో, డేటా లోపల ఏముంది settings.txt ఉంది. ఈ settings.txtలో మనకి వాల్యూస్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఇన్‌పుట్ ఏమొస్తదంటే బేసిక్‌గా మనం చూడాల్సిందంటే ఈ వర్క్ ఫ్లో అనేది రీయూజబుల్ వర్క్ ఫ్లో. అదే నార్మల్ ప్రతి వర్క్ ఫ్లో అనేది మనం రీయూజబుల్ వర్క్ ఫ్లో లాగా చేసుకోవాలన్నమాట. ఈ వర్క్ ఫ్లోకి ఔట్ సైడ్ నుంచి వాల్యూస్ వస్తాయి అండ్ ఇక్కడ నుంచి బయటికెళ్తాయన్నమాట. లెట్ అస్ టేక్ ఎంఎస్ పెయింట్ అండ్ ఇక్కడ మనం అనుకున్నాం కదా! ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్. ఓకే. ఇనిషియలైజేషన్ ఎక్స్ఎంఎల్. ఇది వర్క్ ఫ్లో. దీనికి ఇన్‌పుట్ వస్తాయి. ఇన్‌పుట్ అంటే ఏంటి? బయట నుంచి వచ్చేది. ఏముంటది? బయట నుంచి వచ్చేది మెయిన్‌గా ఒక పాత్. ఓన్లీ ద పాత్ ఆఫ్ సెట్టింగ్స్ ఫైల్. సెట్టింగ్స్ ఫైల్ ఎక్కడ పెట్టారని చెప్పేసి. అంతేనా? ఇన్‌పుట్. అవుట్‌పుట్ ఏమెళ్తాయి? మొత్తం దాంట్లో ఉన్నాయన్నీ. సో, ఆహ్, ఏంటి మనం చెప్పాం కదా! యూఆర్ఎల్‌లు. నెక్స్ట్ ఇంకేముంది?
సెట్టింగ్స్ లో ఎక్స్ఎల్ఎస్ టీఎక్స్టీలో ఏముంది యూఆర్ఎల్ కాకుండా యూఆర్ఎల్ నంబర్ ఆఫ్ records. Next. Okay, and then output Excel path. In the input. In the output. అవుట్పుట్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎన్ని వేరియబుల్స్ బయటకు వెళ్తాయి ఇక్కడ నుంచి ఈ ఇనిషియలైజేషన్ డాట్ XML నుంచి ఎన్ని బయటకు వెళ్తాయి చెప్పండి? 3 వాల్యూస్. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏంటంటే వేరియబుల్స్ వాడాం. ఓకే, సో ఈ వేరియబుల్స్ కి స్కోప్ ఉంటది కదా, వేరియబుల్ క్రియేట్ చేసే స్కోప్ ఇదిగో ఈ పరిధిలో నుంచి అక్కడే వాడతాము, లోపల బయట స్కోప్ లో వాడలేము అని చెప్పేసి. కానీ ఈ వాల్యూస్ అన్ని యూనిట్ ఆల్ అప్లికేషన్స్ లో వాడుతున్నాం కానీ బట్ దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ సెండింగ్ టు ద అవుట్ సైడ్. అప్పుడు బయట వర్క్ ఫ్లో నుంచి ఒక వర్క్ ఫ్లో నుంచి ఇంకో వర్క్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ లో ఉన్నాయి అనుకోండి, మెయిన్ లో ఒక వేరియబుల్ ఉంది. ఓకే, మెయిన్ లోనే సైట్ యూఆర్ఎల్ అని ఉంది. ఓకే, సో ఈ సైట్ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసాం మనం, సైట్ యూఆర్ఎల్ కాదు. ఓకే, సెట్టింగ్స్ టీఎక్స్టీ ఎక్కడ ఉంది అనేది, సెట్టింగ్స్ టీఎక్స్టీ ఎక్కడుంది? డేటాలో సెట్టింగ్స్ కదా, ఇక డైరెక్ట్ గా ఇక్కడ నుంచి రాస్తే సరిపోయింది, సి డ్రైవ్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. డేటాలో ఇది అది యూఆర్ఎల్. ఈ వేరియబుల్ ని మనం ఇనిషియలైజేషన్ లోకి పాస్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ వేరియబుల్ దీంట్లో వాడుకోలేం కదా మనం. ఈ సెట్టింగ్స్ టీఎక్స్టీ అనేది సపోజ్ ఇక్కడ ఏదన్నా ఒక అసైన్ ఆపరేటర్ పెట్టుకొని లేదా మెసేజ్ బాక్స్ పెట్టుకొని సెట్టింగ్స్ అంటే వస్తుంది కదా, సెట్టింగ్స్ టీఎక్స్టీ వస్తుంది కదా, అది ఇనిషియలైజేషన్ లోకి వెళ్ళి అసైన్ ఆపరేటర్ పెట్టుకొని సెట్టింగ్స్ అంటే వస్తుందా? రావట్లేదు కదా. ఎట్లా వాడుకోవచ్చు దాన్ని? ఇక్కడ నుంచి దీనికి పంపించాలి, ఎందుకంటే దీంట్లో కావాలి అసలు వర్క్, దాన్ని రీడ్ చేసి స్ప్లిట్ చేసి. ఓకే, సో వచ్చిన వాల్యూస్ ఇదంతా ఇక్కడ వర్క్ అంతా ఇక్కడ చేస్తాం మనం. ఓకేనా, సో బయటికి పంపించాలంటే ఈ వాల్యూస్ ని దానికి కొరియర్ చేయాలి, సంథింగ్ లైక్ వెళ్ళాలంటే అప్పుడు మనం ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వాడతాం. ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వాడతాము? ఎక్కడికైతే పంపించాలి, సో దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఓకే, దీంట్లో చూద్దాం అసలుకి దీనిలో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మనకి ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ ఇక్కడే వాడుతున్నాం కదా, కానీ ఇక్కడ మెసేజ్ బాక్స్ పెడితే వచ్చింది కదా సెట్టింగ్స్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఎట్లా వాడాలని చూద్దాం. ఇది బయట నుంచి వస్తుందా ఇక్కడే ఉంటుందా? ఇనిషియలైజేషన్ కి అవుట్ సైడ్ నుంచి ఇన్ వస్తుంది కదా, ఏది సెట్టింగ్స్. అందుకని మనం వేరియబుల్స్ కాకుండా ఆర్గ్యుమెంట్స్ వాడదాం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మీకు ఆర్గ్యుమెంట్స్ వేరియబుల్స్ సేమ్ స్టోర్ చేసుకోవడానికే వాల్యూస్ ని, కానీ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద అదర్, అంటే బయట నుంచి ఏదైనా వాల్యూస్ వస్తే తీసుకోవడానికి, లేకపోతే ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి మీడియేటర్ లాగా, అంటే వాల్యూస్ అటు ఇటు పంపిస్తూ ఉండిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ ఇక్కడ ఏంటంటే సెట్టింగ్ ఫైల్ అడ్రస్ సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. సెట్టింగ్ ఫైల్ ఎక్కడ క్రియేట్ చేస్తాం గుర్తుంచుకోండి. ఇక్కడ కన్ఫ్యూజన్ పడుతుంది, కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి. అర్థమైతే చాలా ఈజీ, అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ వచ్చేసింది ఇక్కడ. అందుకని దయచేసి క్లియర్ గా అర్థం చేసుకోండి, క్లియర్ గా కొంచెం కాన్సన్ట్రేషన్ గా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ ఫైల్ అడ్రస్ అనేది ఎక్కడ చేసాము? ఇనిషియలైజేషన్ లో చేసాం. ఇది స్ట్రింగ్ గా మనకి వేరియబుల్స్ ఎట్లా చేస్తాం అట్లనే ఉంటది, కాదు స్కోప్ ఉండదు అంతే. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కూడా ఇచ్చేయచ్చు ఇక్కడ. ఓకే, వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కూడా ఇచ్చేయచ్చు ఇక్కడ.
ఓకే. డేటా టైప్. సో, డేటా టైప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డేటా టైప్ అనేది. మనం సెలెక్ట్ చేస్తుంది బయట నుంచి ఏ వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ ఆ డేటా టైపే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే. మనం ముందుగానే అస్యూమ్ చేసుకోవాలి. ఓకే. ఇది స్ట్రింగే ఇవ్వాలి బయటికి అని చెప్పేసి. మీరేందంటే రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ చేస్తున్నారంటే రీయూజ్ అంటే వన్ టైమ్ చేస్తే మీరు మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. సో, మనం చూస్తూ ఉంటాం కదా! చాలా వరకు ఆహ్, వన్ వన్ టైమ్ చేస్తే ఎవ్రీ టైమ్ మనం సేమ్ టైమ్ స్పెండ్ చేయకుండా వి కెన్ రీయూజ్ ద సేమ్ థింగ్. జనరల్‌గా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి? జస్ట్ ఓకే. ఎవ్రీ డే ఇంట్లో వాళ్ళు కూర చేస్తున్నారనుకోండి. ఏదన్నా కర్రీ చేస్తున్నారు. కర్రీ చేస్తుంటే మసాలా అనేది ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు అన్నీ దానికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ తీసి పొడి నూరి ఆ! ఆ మసాలా అనేది కర్రీలో ఏస్తున్నారనుకోండి. ప్రతిరోజు సమ్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు కదా దానికి. అలా కాకుండా వాళ్ళు ఒకరోజు దానికి కేటాయించి మొత్తం ఒక 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 డబ్బాలో దాన్ని ఒక గాజు డబ్బాలో పెట్టుకుంటే సో, ఎవ్రీ డే వాళ్ళు మసాలా ప్రిపేర్ చేయడానికి టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పౌడర్ యూజ్ చేసుకుంటారు. రీయూజ్ అర్థమవుతుందా? ఓకే. వన్ టైమ్ వి ఆర్ క్రియేటింగ్ అండ్ వి కెన్ యూజ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, సెట్టింగ్స్ లైక్ చెప్పండి? లైక్ పికిల్స్ పచ్చళ్ళు అట్లా రీయూజబుల్. లైక్? పికిల్స్ పచ్చళ్ళు. ఆ! యాహ్! సో, మ్యాంగో పికిల్స్. అవును. ప్రతిసారి చేసుకోకుండా ఒకసారి చేసి ఉంచేస్తాం గదా! అది రీయూజ్ చేసుకుంటూ ఉంటామనమాట. అంటే మనం ఎప్పుడు అంటే దీన్ని వర్క్ రిపిటేటివ్‌గా చేయాల్సిన అవసరం లేదప్పుడు. మ్యాంగో పికిల్స్ అది గూడా. అంటే మీరు గుర్తుంచుకోవాల్సిందంటే వన్ టైమ్స్ మెయిన్‌లో రాస్తే మనము వన్ టైమ్ రాయమనమాట. ఓకే. సో, మల్టిపుల్ టైమ్స్ రాస్తాం. ఓకే. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వాల్యూ ఇది వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్షన్ అనేది ఉంది. డైరెక్షన్ ఇన్, ఔట్ వాడతాం మెయిన్ ఈ 3 ఓకే. ఇన్, ఔట్ ఓకే. సో, ఇన్ అంటే ఏంటంటే మెయిన్ అర్థం చేసుకో. ఇన్ అంటే ఈ వాల్యూ బయట నుంచి వచ్చిద్ది. ఎవరైతే యూజ్ చేసుకున్నారో ఆ టైంలో అక్కడి నుంచి వచ్చిద్దనమాట. ఓకేనా? ఇది ఒక వెసెల్ లాగా అనుకోండి. అర్థమవుతదా? వెసెల్ లాగా అనుకోండి. ఇప్పుడు దీంట్లో జస్ట్ మెసేజ్ బాక్స్ పెట్టి డిస్‌ప్లే చేద్దాం. సెట్టింగ్స్ ఇది రాస్తున్నాం డైరెక్ట్‌గా మనకు అస్యూమ్ చేసుకోవాలి. మనకి ఏవో వాల్యూ బయట నుంచి వచ్చిద్ది. దీంట్లో ఏదో ఒక వాల్యూ ఉండిద్ది వేరియబుల్ అని. ఓకే. అస్యూమ్ చేసుకొని రాస్తాం అన్నమాట. సో, డాట్ టు 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 అప్పర్ అని చెప్పామనుకోండి. ఆళ్ళు ఏ క్యారెక్టర్‌లో ఇచ్చినా గాని అప్పర్ కేస్‌లో మనం కన్వర్ట్ చేసి మెసేజ్ బాక్స్ చేస్తాం. ఓకే. సో, ఇదంతా కొంతసేపు పక్కన పెడదాము. హైడ్ చేశాను. ఇక్కడుంది కదా సెట్టింగ్స్. ఇది ఏ కేస్‌లోనో ఉంది. ఒక క్యారెక్టర్ అప్పర్ కేస్‌లో, ఒక క్యారెక్టర్ లోయర్ కేస్‌లో ఉంది. ఇప్పుడు దీనిలో ఉన్నది దానిలో పంపించాలి. సో, ఇనిషియలైజేషన్‌కి పంపించాలి. సో, అప్పుడు ఎట్లాగంటే జస్ట్ ఇనిషియలైజేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి ఇన్‌పుట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చింది. ఓకే. నేను ఆర్గ్యుమెంట్స్ తీసేసి వెల్కమ్ టు ఆర్‌పిఐ క్లాస్ అని ఒక మెసేజ్ బాక్సే రాసాను నేను. ఒక్క మెసేజ్ బాక్సే రాసాను. సో, ఇది కొంచెం సేపు పక్కన పెట్టండి. ఓకే. సో, డ్రాగ్ చేసి రన్ చేస్తే ఏం రన్ చేస్తున్నాను నేను? ఇనిషియలైజేషన్ రన్ చేయలేదు. మెయిన్ రన్ చేశాను. మెయిన్ ఏం చేస్తుంది? ఇనిషియలైజేషన్‌ని కాల్ చేసింది. ఇనిషియలైజేషన్‌కి వెళ్ళింది ఇక్కడ. ఓకే. సపోజ్ నేను ఇది మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశా. ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు యూజ్ చేసుకున్నాం. ఒక్కసారే మనం చేసింది. ఓకే. అంటే వన్స్ వరుసగా కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడ రీయూజ్ చేసుకున్నాం. రీయూజ్ చేసుకున్న వల్ల మనం ఒక చోట చేసిన దాన్ని మల్టిపుల్ ఇప్పుడు సపోజ్ మెసేజ్ బాక్స్ వచ్చింది. సో, దీన్ని ఓకే కొట్టాను. చూడండి ఇంకోటి వచ్చింది. ఓకే. ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు వచ్చింది. సో, ఇప్పుడేందంటే దీనివల్ల బెనిఫిట్ అదే మెసేజ్ బాక్స్ ఇక్కడ రాసుకున్నాం అనుకోండి.
మెసేజ్ బాక్స్ అనే కాదు, బట్ జస్ట్ ఇమాజిన్ దేర్ ఇస్ సమ్ కోడ్. ఓకే, ఇక్కడే రాసుకోవచ్చు కదా. ఈ మెసేజ్ బాక్స్ ఇక్కడేదో రాసేది నేను ఇక్కడే రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ రిపీట్ అవుతాయి. ఎన్ని 10 మెసేజ్ బాక్స్లు వస్తాయి. రేపు 10 మెసేజ్ బాక్స్లు వచ్చాయి అనుకోండి, వెల్కమ్ మెసేజ్ లో 10 మెసేజ్ బాక్స్లు వచ్చింది. రేపు క్లయింట్ వచ్చి లేదు వెల్కమ్ టు ఆర్పిఏ క్లాస్ కాదు, వెల్కమ్ టు ఆర్పిఏ డెమో అనాలన్నా అనుకోండి. సో ఇక్కడ ఏం చేయాలి, 10 మెసేజ్ బాక్స్లు సెలెక్ట్ చేసుకుంటే క్లాస్ నుంచి డెమో అని చేసుకోవాలి. కానీ ఇప్పుడు రీయూజ్ లో ఏంటంటే వన్ ప్లేస్ లోనే మనం చేంజ్ చేస్తాం. అన్ని చోట్ల టైప్ అవుతుంది. అదేనా? సో ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట. సో మనం ఒక చోటే మనం మెయింటైన్ చేస్తూ చూడండి, ప్రతిదీ ఆర్పిడేమో వచ్చింది. ఓకేనా? ఒక చోట చేస్తాము, ఏదైనా మోడిఫికేషన్ ఉన్నా కానీ అదే ప్లేస్ లో చేస్తాం కాబట్టి రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ అనేది చాలా యూజ్ ఉంటుంది. అదే కోడ్ డైరెక్ట్ గా రాసేసాం అనుకోండి, మనం మెయిన్ లో డైరెక్ట్ గా రాసేస్తే ఏమైంది? హలో ఏమైంది, కట్ అయిందా? హలో వినిపిస్తుందండి? ఓకే, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది. ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది. ఓకే, వేరే దానికి కనెక్ట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు ఆ పికిల్ అన్న టాపిక్ తర్వాత ఇది చేశారు కదా, ఒక్కసారి అది కంపారిజేషన్ మెసేజ్ బాక్స్ నేను ఒక చోట రాశాను కాబట్టి అది మల్టిపుల్ టైమ్స్ రాస్తే, సో ఇది తీసేసాను. నేను వరుసగా పెడుతున్నాను, బట్ వరుసగా ఉండదు అనుకోండి. అంటే మల్టిపుల్ టైమ్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు అనుకోండి. ఇప్పుడు చాలా చోట్ల రాశాను కదా నేను. వీటి మధ్యలో మల్టిపుల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మధ్యలో రాశాను అనుకోండి ఏదన్నా వర్క్ లో. ఓకే, ఇప్పుడు రీయూజ్ చేయట్లేదు దీన్ని. ఓకే, రీయూజ్ చేయకుండా ఏం చేస్తానంటే రీక్రియేట్ చేశాను, అన్ని కోడ్ రీక్రియేట్ చేశాను. వెల్కమ్ టు ఆర్పిఏ డెమో ఉంది. ఓకే, వెల్కమ్ టు ఆర్పిఏ డెమో. ఈ మెసేజ్ బాక్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెయిన్ నుంచి వస్తున్నాయా, ఇనిషియలైజేషన్ నుంచి వస్తున్నాయా? చెప్పాలి మీరు. ఏదో ఒకటి తప్పైనా చెప్పండి. మెయిన్ నుంచి వచ్చినాయి. ఓకే, సో టుమారో వాళ్ళు ఏం చేశారంటే లేదు ఇది వెల్కమ్ మెసేజ్ స్టేట్మెంట్ తప్పు ఉంది, మీరు వెల్కమ్ టు యూఐపాత్ క్లాస్ అని పెట్టాలి, మీరు ఆర్పిఏ డెమో అని పెట్టారు అనగానే యూఐపాత్ క్లాస్ అని పెడుతున్నాను నేను. ఓకే, ఎన్నిసార్లు చేంజ్ చేయాలి నేను? ఇదంతా చూసుకొని ఎక్కడెక్కడ వాడానో యూఐపాత్ క్లాస్ ఇట్లా ఎన్నిసార్లు చేంజ్ చేయాలి? 1 2 3 4 5 6 టైమ్స్ చేంజ్ చేయాలి కదా. ఓకే, అదే నేను రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ పెట్టి ఇక్కడ ఆర్పిఏ డెమో దీన్ని ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ కోడ్ రాయకుండా జస్ట్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, ఇది అదే రిజల్ట్ ఇచ్చింది. దిస్ వన్ రీయూజబుల్ ఇనిషియలైజేషన్ దీనిలో మెయిన్ లో కాల్ చేస్తాను, మెయిన్ రన్ చేస్తే మెయిన్ ఇనిషియలైజేషన్ ని కాల్ చేస్తుంది. ఓకే, ఇనిషియలైజేషన్ లో ఏముంది? మెసేజ్ బాక్స్ ఉంది, ఆర్పిఏ డెమో వెల్కమ్ టు ఆర్పిఏ డెమో అని ఉంది. ఇందాక మెసేజ్ బాక్స్ పెట్టినప్పుడు సేమ్ క్లయింట్ వచ్చేమన్నాడు, లేదు ఆర్పిఏ డెమో కాదు, ఏమన్నారు? యూఐపాత్ క్లాస్ అని రాయాలి, మీరు ఎందుకు ఆర్పిఏ డెమో అని రాశారు వెల్కమ్ టు అని చెప్పేసి అనగానే మళ్ళీ ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకుంటే రీనేమ్ చేసానా. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ప్లేస్ లోనే మనం చేస్తాం. చూసారా, ఒక్క ప్లేస్ లోనే చేస్తాం. మెయిన్ రన్ చేస్తే మొత్తం అన్ని కన్వర్ట్ అవుతాయి. అంటే రీయూజ్. సో ఒక్కసారి మీరు ఒక చోట చూడండి, అర్థమవుతుందా మీకు?
ఇది ఇంకా అయిపోలేదు. జస్ట్ ఇనిషియల్ ఇప్పటిదాకా చెప్పింది అర్థమైందా? యెస్ ఆర్ నో? యెస్ అర్థమైంది. అంటే ఒక్క ప్లేస్‌లో రీప్లేస్ నేమ్ చేస్తే మొత్తం టోటల్‌గా అవుతుంది ఆ! అంతేనా? అది జస్ట్ అడ్వాంటేజ్ చెప్తున్నా. ఇట్లా యూజ్ ఉంది. సో, మనం ఏందంటే మెయిన్‌లో ఎక్కడెక్కడో ఎన్నో అంటే చిన్నది కదా ఇది వర్క్ ఫ్లో చాలా పెద్దది ఇమాజిన్ చేసుకోండి కాంప్లెక్స్‌గా ఉండేది. సో, దాంట్లో చాలా చోట్ల మనం వాడుంటాం ఏదన్నా వర్క్. సో, దాన్ని మనం అన్ని చోట్ల ఏదన్నా చేంజ్ వచ్చినప్పుడు చేంజ్ చేయకుండా ఒక రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ ఎట్లా పెట్టుకుంటే ఏంటంటే ఒక చోట చేంజ్ చేస్తాం అన్ని చోట్ల ఎఫెక్ట్ అయ్యిద్ది. ఓకే. ఓకేనా? ఓకే. యాహ్! ఓకే. ఇది వితౌట్ ఆర్గ్యుమెంట్స్. వితౌట్ ఏ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. అది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట ఇది. ఇది రీయూజబుల్ వర్క్‌ఫ్లో. ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఏం చేద్దామంటే ఇన్‌పుట్‌లో ఆహ్, యూజర్ నేమ్ అన్నాం. ఓకే. యూజర్ నేమ్ అంటే ఇది ఇన్‌పుట్ బయట నుంచి వచ్చిద్ది యూజర్ నేమ్ అనే వేరియబుల్. యూజర్ నేమ్ అనే వేరియబుల్ ఇది ఆర్గ్యుమెంటే. ఈ ఆర్గ్యుమెంట్ మీరు ఈ వర్క్ ఫ్లోలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే. మనం ఇమాజిన్ చేయాల్సిందంటే వేరియబుల్స్ అయితే మనం ఇది అసైన్ చేయాలి అనుకోవచ్చు. కానీ ఆర్గ్యుమెంట్స్‌కి ఆల్రెడీ అసైన్ అయ్యి బయట నుంచి వచ్చిద్ది ఇన్ ఆర్గ్యుమెంట్ కాబట్టి. అస్యూమ్ చేసుకోవాలి మనం. ఓకే. మనం ఊహించుకోవాలి. సో, ఈ వాల్యూ ఈ యూజర్ నేమ్ అనే వేరియబుల్‌కి వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిద్ది? బయట నుంచి వచ్చిద్ది. ఎవరిస్తారు? ఎవరైతే ఈ ఇనిషియలైజేషన్ అనేది కాల్ చేస్తున్నారు కదా! ఆ కాల్ చేసేటప్పుడు ఇస్తారు. ఎవరైతే కాల్ చేయటం అంటే ఇది ఇన్వోక్ చేస్తున్నారు. ఇన్వోక్ వర్క్ ఫ్లో ఉంది కదా! ద అది ఇన్వోక్ చేసేటప్పుడు ఇస్తారన్నమాట. ఇక్కడ నేను మిస్టర్ అని చెప్పేసి ప్లస్ పెట్టి యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. అంటే మనం అస్యూమ్ చేసుకొని దీన్ని వాడుకుంటున్నాం. ఓకే. ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి. మిస్టర్ సురేష్ వెల్కమ్ టు యూఐపాత్ క్లాస్. మిస్టర్ రమేష్ వెల్కమ్ టు యూఐపాత్ క్లాస్. ఓకే. రీయూజ్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము దాన్ని ఓకే. రీయూజ్ చేసేటప్పుడు కూడా కొన్ని వాల్యూస్‌ని మార్చేస్తున్నాం. చూస్తే ఇక్కడంతా ఆరెంజ్ కలర్‌లో వచ్చింది కదా! ఆరెంజ్ కలర్ అంటే ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్‌లో ఏదో చేంజ్ జరిగింది. ఇందాక మీరు మీరు మనం కాల్ చేసినప్పుడు గాని, ఇప్పుడు గాని చేంజ్ జరిగింది. ఏ చేంజ్ జరిగినా గాని ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఆరెంజ్ కలర్‌లో వస్తది. ఓకే. ఇప్పుడు ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కొట్టండి. ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కొడితే అక్కడున్న వేరియబుల్ నేమ్ కనపడుతుంది ఇక్కడ. ఓకే. ఇక్కడున్న ఆర్గ్యుమెంట్ నేమ్. ఇక్కడున్న ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చాము. యూజర్ నేమ్ అని ఇచ్చాం కదా! ఇనిషియలైజేషన్‌లో. అదే ఆర్గ్యుమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని చేంజ్ చేయకూడదు. ఈ ప్లేస్‌ని చేంజ్ చేయకూడదు. ఇక్కడ వాల్యూ మాత్రమే పాస్ చేయాలి మీరు. ఎక్కడి నుంచి? మెయిన్ నుంచి లోపలికి పాస్ చేయాలి. ఓకే. ఓకేనా? ఓకే. పాస్ చేయాలి. పాస్ చేయాలి. సో, ఇప్పుడు పాస్ చేసేటప్పుడు నేను డిఫరెంట్‌గా పాస్ చేస్తున్నాను. సో, రాజేష్ అంటున్నాను. ఓకే. హార్డ్ కోడ్ చేయొచ్చు. వేరియబుల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేయొచ్చు? ఇక్కడ మళ్ళా సురేష్ ఇస్తున్నాను. ఓకే. లేకపోతే ఒక వేరియబుల్ పెట్టుకొని ఏదన్నా ఓకే. యూ నేమ్ అని ఏదన్నా ఓకే. యూ యూ నేమ్ అని ఏదన్నా వాల్యూ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎక్సెల్ నుంచి రావచ్చు, డేటా టేబుల్ నుంచి రావచ్చు, లేతే వెబ్‌సైట్ నుంచి రావచ్చు. ఓకే. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాను. ఓకే. జగదీష్ అన్నాను. యూ నేమ్ ఇక్కడికి వెళ్ళేసి యూ నేమ్ వేరియబుల్ ఇక్కడ ఏమేమి వాల్యూస్‌లో ఏమివచ్చు ఇన్‌పుట్ ఆర్గ్యుమెంట్స్‌కి వాల్యూస్‌లో ఏమివచ్చు ఇన్‌పుట్ డైరెక్షన్ చూడండి. ఇన్ డైరెక్షన్ ఈ 3 కదిలిచ్చదు మీరు. ఇది ఈ నేమ్ గాని, డైరెక్షన్ గాని, టైప్ గాని కదిలిచ్చదు. ఒకవేళ కదిలిచ్చాలి, చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ చేయకూడదు. థిస్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లేస్. ఎక్కడ చేంజ్ చేయాలి? ఇక్కడికి వెళ్లి చేంజ్ చేయాలి. ఇక్కడికి వెళ్లి ఈ ఆర్గ్యుమెంట్స్‌కి వెళ్లి ఏదైతే వర్క్ ఫ్లో కాల్ చేస్తున్నామో ఆ వర్క్ ఫ్లోలో ఉన్న ఆర్గ్యుమెంట్స్‌కి వెళ్లి చేంజ్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర చేంజ్ చేయలేదు. ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర ఓన్లీ ద వాల్యూ మాత్రమే ఇవ్వాలి. ఓకే. ఇక్కడ ఏమి ఇవ్వచ్చు? ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. వేరియబుల్స్ ఇక్కడ చూస్తే మెయిన్‌లో ఉన్న వేరియబుల్స్ ఇవ్వచ్చు. ఈవెన్ మెయిన్‌లో ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. మెయిన్‌లో ఉన్న ఏదన్నా అది ఇక్కడ నుంచి లోపలికి పంపిస్తున్నాం అన్నమాట. ఓకే. ఆహ్, ఫ్రెండ్ నేమ్ గిరీష్. సో, ఫ్రెండ్ నేమ్ గదా! ఈ ఫ్రెండ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, ఈ వాల్యూ అనే దాంట్లో ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కొట్టిన తర్వాత, ఈ వాల్యూ అనే దాంట్లో వి కెన్ గివ్ ద హార్డ్ కోడెడ్ వాల్యూస్ అంటే డబుల్ కోట్స్‌లో డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. అండ్ వేరియబుల్స్ ఇవ్వచ్చు. అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా అంటే మెయిన్‌లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. బట్ విల్ సీ దట్ వన్ లేటర్. ఓకే. బట్ ఇది ఇన్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే. ఇన్ డైరెక్షన్‌కి మాత్రమే. ఇప్పుడు చూడండి ఒకే వర్క్‌లో ఇన్ని సార్లు వాడాం గదా!
వర్క్ ఫ్లో ఎన్నిసార్లు వాడినా గానీ వాడినప్పుడల్లా డిఫరెంట్ వాల్యూస్ పాస్ చేసాం దానికి. ఇప్పుడు చూడండి. సో, మిస్టర్ రాజేష్ వచ్చిందా? మిస్టర్ రాజేష్. వెల్కమ్ టు మిస్టర్ సురేష్, మిస్టర్ జగదీష్, మిస్టర్ కిరణ్. ఓకే. అర్థమవుతుందా? యూజ్ ఆఫ్ దిస్ రీయూజబుల్ వర్క్ ఫ్లో ఇన్ ఆర్గ్యుమెంట్‌తో. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, ఇట్లా కాదు ఈ ఈ ఈ ఇప్పుడు సపోజ్ ఇది రన్ చేస్తున్నాము. సో, ఇది బానే ఉంది. క్లయింట్ ఏమంటున్నారంటే, ఇదిగో మిస్టర్ రాజేష్ అనే పేరు బోల్డ్ లెటర్స్‌లో అదే క్యాపిటల్ లెటర్స్‌లో రావాలి. ఇదంతా వాళ్ళు ఎట్లా ఇచ్చినా గాని క్యాపిటల్ లెటర్స్‌లో రావాలి అన్నారు. అప్పుడు మనం ఎక్కడ చేంజ్ చేసుకుంటాం? మెయిన్‌లోనా? ఇనిషియలైజేషన్‌లోనా? హలో! వినిపిస్తుందా నా వాయిస్? ఇనిషియలైజేషన్‌లో చేసుకుంటాం. ఇనిషియలైజేషన్‌లో. ఒకవేళ తెలియకపోయినా గాని ఐ డోంట్ కనీసం తెలీదని చెప్పండి నాకు. అంటే నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియట్లేదు నేను క్వెషన్ అడిగినప్పుడు. ఓకే. ఇనిషియలైజేషన్‌లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తాము దీన్ని ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది కదా! మన స్ట్రింగ్ మెథడ్స్ రాసుకున్నాం కదా! టు అప్పర్. సింపుల్. ఒక ప్లేస్‌లోనే మనం చేంజ్ చేస్తాం. దీన్ని రన్ చేయమన్నమాట. దీన్ని ఎందుకు రన్ చేయమ అప్పర్స్ కాదు. అప్పర్. టు అప్పర్. ఓకే. ఓకే. దీన్ని ఎందుకు రన్ చేయము? దీన్ని రన్ చేస్తే ఏమొస్తది? ఏమైంది దీనికి? ఒకవేళ ఇనిషియలైజేషన్ రన్ చేసామనుకోండి ఏమొస్తది? ఇక్కడ ఏం లేదు కదా డిఫాల్ట్ వాల్యూ. అందుకని వస్తది. ఓకే. అందుకని ఏమొస్తది? డిఫాల్ట్ వాల్యూ. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నాట్ సెట్ టు అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ వేరియబుల్ ఇచ్చారు, యూజ్ చేస్తున్నారు. కానీ దానికి వాల్యూ ఏమి అసైన్ చేయలేదు. ఓకే. వాల్యూ అసైన్ చేయలేదు. బయట నుంచి రావాలి కదా ఇది. అందుకని అసైన్ చేయలేదు. దీన్ని టెస్ట్ చేయాలి. ఇండివిడ్యువల్‌గా టెస్ట్ చేయాలి. అందుకని డిఫాల్ట్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఇన్ డైరెక్షన్‌కి మాత్రమే డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. ఔట్ డైరెక్షన్‌కి, ఇన్ ఔట్‌కి ఇచ్చుకోవడానికి లేదు. ఇక్కడ ఈ పేరు ఎక్కడ వాడలేదు. మెయిన్‌లో ఎక్కడైనా వాడామా? వాడలేదు. ఓకే. ఇప్పుడు దీన్ని ఇండివిడ్యువల్‌గా రన్ చేయాలంటే రన్ చేసుకోవచ్చు. సో, డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చి దిస్ ఈస్ ఓన్లీ ఫర్ టెస్టింగ్ ఓన్లీ. ఓకే. చూసారా మిస్టర్ అని అప్పర్ కేస్‌లో వచ్చేసింది మొత్తం. ఇది ఇండివిడ్యువల్‌గా ఇనిషియలైజేషన్‌ని రన్ చేస్తాం. దీనికి టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే రన్ చేస్తాం మనం. ఓకే. ఈ డిఫాల్ట్ వాల్యూ లాస్ట్‌లో తీసేసేయాలి. ఒకవేళ తీసేయకపోతే ఏం జరుగుతుందంటే తీసేసినా ఓకే. ఎట్లా అంటే మన ఇష్టం. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఏమి ఇవ్వలేదు. ఇది చూడండి. దీనికి మనం ఇవ్వలేదు. ఏం వాల్యూస్ ఇవ్వట్లేదు. చూడండి. ఇది తీసేసేయండి. అదే తీసేసినా గాని అదొచ్చేది. ఎందుకంటే బేసిక్‌గా ఏమీ ఇవ్వకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయిపోయిద్ది. మనం జస్ట్ డ్రాగ్ చేసాం. 2 సార్లు డ్రాగ్ చేసాం. అంతే వదిలేసాం. ఇంకా దానికి ఆర్గ్యుమెంట్ ఏమి మైండ్ నుంచి పాస్ చేయట్లేదు. పాస్ చేయనప్పుడు ఇదంతా పాస్ చేసాం. రాజేష్ పాస్ చేసాం. సురేష్ పాస్ చేసాం. జగదీష్ పాస్ చేసాం. అంటే కొన్ని హార్డ్ కోడ్ చేసాం. కొన్ని వేరియబుల్స్ ఇచ్చాం మెయిన్ నుంచి. ఓకే. గిరీష్ పాస్ చేసాం. చూడండి ఇది పాస్ చేయలేదు. కానీ ఏదైతే బయట నుంచి రానప్పుడు మనం డిఫాల్ట్‌గా ఇది తీసుకోని చెప్పేసి డిఫాల్ట్ వాల్యూ ఇస్తాం. ఓకేనా? ఇన్ ఆర్గ్యుమెంట్ వరకు అర్థమైందా? అర్థమైంది. యెస్. అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఔట్ ఆర్గ్యుమెంట్. ఇన్, ఔట్. ఓకే. సో, ఔట్ అంటే ఏంటంటే దీని నుంచి బయటికెళ్ళేది. దీని నుంచి బయటికెళ్ళేదంటే ఆహ్, సపోజ్ ఆహ్, ఇదంతా తీసేసి ఇన్‌పుట్ ఒక వేరియబుల్ వస్తది. యూజర్ నేమ్ వస్తది. ఆ యూజర్ నేమ్ అనే అతను పలానా లిస్ట్‌లో ఉన్నాడో లేదో చూసుకోవాలనుకోండి. ఏం లేదు. రిక్వైర్మెంట్ చెప్తాను. రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ఎట్లా రాయాలనేది నేను చెప్తాను. సపోజ్ ఒక టెక్స్ట్ ఫైల్‌లో వీళ్ళు ఎంప్లాయీస్ ఓకే. ఎంప్లాయీస్ అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఎంప్లాయీస్‌లో టెక్స్ట్ ఫైల్‌లో ఓకే.
ఏం చేస్తున్నాం ఎంప్లాయీస్? లెట్స్ టేక్ ఎక్సెల్. ఓకే. ఈజీగా ఉంటుంది. ఈఎంపీలో ఒక ఎక్సెల్ పెట్టాం మనం. ఎంప్లాయీలో టైప్స్ ఉంటాయి. సో నేమ్ అండ్ టైప్. సో ఎంప్లాయీ టైప్. సో ఎంప్లాయీ సో అజయ్. పర్మనెంట్ ఎంప్లాయీ అయితే పి. కాంట్రాక్ట్ అయితే సి. రఘు సి. హరి సి. కాంట్రాక్ట్. ఓకే. ఓకే. సో ఇలా ఎంప్లాయీస్ ఉన్నాయి. ఎంప్లాయీ నేమ్ అండ్ టైప్. సో ఇప్పుడు మనం దీన్ని ప్రతిసారి రీడ్ చేయాలి కదా! ప్రతిసారి మనం దీనికి సెపరేట్ కోడ్ రాసుకోకుండా ఎక్కడంటే అక్కడ ఎంప్లాయీ ఇస్తే మనకి టైప్ ఇవ్వాలన్నమాట. ఓకే. మనం ఇండివిడ్యువల్ వర్క్‌ఫ్లోని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవాలంటే గుర్తుంచుకోండి. ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉందనుకోండి. లేకపోతే పెద్ద ఒక ఇండస్ట్రీ ఉంది. దీంట్లో ఇండివిడ్యువల్‌గా ఒక డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్‌కి దానికి సంబంధించిన వర్కే ఉంటది. వేరే వర్క్ ఉండదు. అట్లాగా మనం వర్క్ ఫ్లోని కూడా అట్లా ఆలోచించుకోవాలి. ఓకే. దీనికి సంబంధించిన వర్క్ ఏంటి? దీనికి బయట నుంచి ఏమి ఇవ్వాలి? సో అవుట్‌పుట్ ఏమిచ్చిద్ది? ఇలాగా. ఓకే. సో ఏదైనా సాలరీ ప్రాబ్లమ్ ఇట్లా ఉంటే మనం ఎవరిని అకౌంట్ డిపార్ట్మెంట్‌ని రీచ్ అవుతాం. ఓకే. ఏదైనా మేనేజర్‌తో లేతే ఏదైనా వర్క్‌లో సమ్ ఇష్యూస్ ఉంటే హెచ్ఆర్‌కి కాంటాక్ట్ అయ్యి ఇష్యూని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ప్రాజెక్ట్‌లో ఇష్యూ ఉందనుకోండి. ప్రాజెక్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఒక డాక్యుమెంట్ ఫైల్ ఎక్కడి నుంచి రావాలి అని తెలియట్లేదు. మన ప్రాజెక్ట్ ఇచ్చారు గానీ ఏదో ఒక ఫైల్ వస్తది అని ఏదో చెప్పారు. జస్ట్ నేను చెప్తున్నాను. థియరీ చెప్తున్నాను. రిక్వైర్మెంట్ చెప్పారు. ఓకే. అప్పుడు మీరు అకౌంట్ డిపార్ట్మెంట్‌కెళ్తారా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కెళ్తారా? ఎక్కడికెళ్తారు మీరు? మీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి? హెచ్ఆర్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి ఎందుకెళ్తారు? ప్రాజెక్ట్‌లో ఒక ఫైల్‌లో ఇష్యూ ఉంటే అంటే ప్రాజెక్ట్ ఇచ్చారు మీకు. జాయిన్ అవ్వంగానే ప్రాజెక్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్‌లో మేనేజర్ చెప్పాడు. మేనేజర్, టీఎల్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఇదిగో ఈ ఇన్‌పుట్ ఫైల్ సంథింగ్ ఉంటది. ఒక ఫోల్డర్‌లో ఫైల్స్ వస్తాయి. అది ఇది అని చెప్పేసి ఏదో చెప్పారు. చెప్పిన తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు అసలు ఫోల్డర్ పాత్ ఎక్కడి నుంచి వచ్చిద్ది అని డౌట్ వచ్చింది. సో ఫోల్డర్ పాత్ వాళ్ళు చెప్పలేదు సరిగ్గా. డెస్క్‌టాప్ నుంచి వచ్చిద్దా? లేతే మనం ఏదన్నా చేయాలని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్‌ని అకౌంట్స్ డిపార్ట్మెంట్‌కి వెళ్లి క్లారిఫై చేసుకుంటారా? హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కెళ్లి క్లారిఫై చేసుకుంటారా? రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్‌కెళ్లి క్లారిఫై చేసుకుంటారా? ఎక్కడికెళ్తారు మీరు? అకౌంట్స్ డిపార్ట్మెంట్. అకౌంట్స్ డిపార్ట్మెంట్‌కి ఎందుకెళ్తారు అంటున్నాను. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది కదా దాని మీద. దాని మీద ఎందుకు నాలెడ్జ్ ఉంటది? ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఎందుకుంటది? మీ సాలరీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అకౌంట్స్ డిపార్ట్మెంట్‌కెళ్తారు. ఓకే. మీ ప్రాజెక్ట్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉందనుకోండి. మీ ప్రాజెక్ట్‌లో కాదు మీ సాలరీలో ఈరోజు ఈ నెల సాలరీలో ఏదో అన్నెసెసరీగా ఏదో కట్ అయిపోయింది. టాక్స్ ఎక్కువ కట్ అయింది. లేతే హెచ్ఆర్ఏ ఎక్కువ పడింది, తక్కువ పడింది. అప్పుడు ఎక్కడికెళ్తారు? అప్పుడు అకౌంట్ డిపార్ట్మెంట్‌కెళ్ళేసి అసలు డీల్ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అదే ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కెళ్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కెళ్తారు. ఓకే. యెస్. యెస్. అవును. ప్రాజెక్ట్‌లో ఇష్యూ వచ్చినప్పుడు ఎక్కడికెళ్తారు? ఎవరైతే ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసారో లేతే క్లయింటో, మేనేజరో, టీఎల్‌లో వీళ్ళ దగ్గరికెళ్లి అడుగుతారు. యెస్. ఓకేనా? సో, అలాగా మనం ఇండివిడ్యువల్ వర్క్ ఫ్లోని ఒక రకంగా అట్లా ట్రీట్ చేసుకోవాలి. సో, దీని పని ఇంతే. ఓకే. సో, ఇది ఈ పని చేయడానికి మాత్రమే. ఈ పని చేయడానికి కావాల్సినవి బయట నుంచి వస్తాయి. ఈ పని చేసిన తర్వాత ఏదన్నా బయటికి పంపించాలంటే అవుట్‌పుట్ డైరెక్షన్‌లో ఇచ్చేస్తాం. అట్లా ఆలోచించాలి. సో, ఇప్పుడు మనం ఏందంటే ఒక సెపరేట్ ఒక హ్యూమన్ ఒక సెపరేట్ ఎంప్లాయీ లాగా మనం ట్రీట్ చేసుకోవాలి. సో, ఆలోచించేటప్పుడు. ఓకే. ఎప్పుడైనా పాన్ కార్డ్ ఆఫీస్‌కెళ్లారు. పాన్ కార్డ్ మీరు ఆల్రెడీ ఒక 10 డేస్ క్రితం అప్లై చేశారు. బట్ మీకు స్టేటస్ తెలియట్లేదు. ఓకే. పాన్ కార్డ్ ఆఫీస్‌కెళ్లారు. వెళ్ళిన తర్వాత మీరు ఆహ్, నా పాన్ కార్డ్ స్టేటస్ ఏంటి? రిజెక్ట్ అయిందా? అప్రూవ్ అయిందా? అని చెప్పేసి అడుగుతారు. అడిగితే సరిపోతుందా? వాళ్ళు చెప్పేస్తారా?
ప్రూఫ్ చూపించాలంటే ఏదన్నా ఎన్రోల్మెంట్ ఐడి గాని, అది పాత రిసిప్ట్ గాని అవి చూపిస్తేనే కదా చేసేది. అవేమవుతాయి వాళ్ళకి అక్కడున్న హ్యూమన్‌కి అదే ఎంప్లాయ్‌కి మీరిచ్చే ఆ ప్రూఫ్ ఏమవుతది? ఇన్‌పుట్ అవుతది. ఓకే. మీరు ఒకవేళ ఆమె లేతే అతనే రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ అనుకుంటే, ఆ రీయూజబుల్ వర్క్ ఫ్లోకి మీరిచ్చే ఒక ఎన్రోల్మెంట్ నంబర్ లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎన్రోల్మెంట్ నంబర్ పెట్టుకున్నారు కదా! ఒక సంథింగ్ సీరియల్ నంబర్ ఏదో. అది ఇస్తున్నారంటే వాళ్ళకేమవుతదది ఆ వాల్యూ? ఇన్ అవుతది. ఓకే. యెస్. వాళ్ళేం చేస్తారు? వెబ్‌సైట్‌కెళ్తారు. లాగిన్ చేస్తారు. లాగిన్ చేసిన తర్వాత ఆహ్, మొత్తం ఏదో వర్క్ చేస్తారు. సో, మొత్తం మీ నంబర్ సెర్చ్ చేసి యాక్టివ్‌లో ఉందా? లేతే డెలివరీ అయిపోయిందా ఆల్రెడీ? ఓకే. డిస్పాచ్డ్ అయిపోయిందా? సో, ఇవన్నీ చూసుకొని ఆ స్టేటస్ మీకేం చెప్తారు? చెప్తారు. మీకు జస్ట్ ఎన్రోల్‌మెంట్ నంబర్ ఇచ్చేసి, ఓకే. నా స్టేటస్ చూడు అని చెప్పేసి ఎళ్ళిపోతారు మీరు. ఎళ్ళిపోరు కదా! యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ఓకే. గెట్టింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ ఎంప్లాయీ. అంతేనా? వాళ్ళు ఒక నోటితో చెప్తున్నారు. సో, డిస్పాచ్ అయిపోయింది. ఆల్రెడీ ఒకసారి మీ పోస్ట్ మ్యాన్‌తో సంప్రదించండి. ఇట్లా చెప్తారు గదా! అది మనకేమవుతది? అది అది వాళ్ళ దగ్గర నుంచి ఏమవుతది? ఇన్నా? ఔటా? అవుట్ అవుతుంది. ఔట్ అవుతుంది. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి బయటికొస్తుంది కాబట్టి ఔట్ అవుతుంది. ఎవరు కాల్ చేస్తున్నారు? ఈ వచ్చిన కస్టమర్ కాల్ చేస్తున్నారు వాళ్ళని. ఓకే. వాళ్ళని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఒక నంబర్ ఇస్తున్నారు. అది ఇన్ అవుతుంది. మళ్ళా వాళ్ళు మొత్తం ఏదో ప్రాసెస్ చేస్తున్నారు లోపల. ఏదో వర్క్ చేశారు. చేసి బయటికి ఔట్‌పుట్ స్టేటస్ ఇస్తున్నారు. అంతేనా? యెస్. యెస్ సుధీర్. ఓకే. ఇప్పుడు ఈ కస్టమరే అసలు లోపల ఏం జరుగుతుంది? ఆహ్, మీరు నంబర్ ఇచ్చారు. మీరు లాగిన్ ఏం చేస్తున్నారో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ చెప్పండి మీరు. లేతే దానిలో ఎక్కడ క్లిక్ చేస్తున్నారో చెప్పండి. ఇయన్నిటిని గురించి ఆలోచిస్తాడా ఈ కస్టమరు? లాగిన్ ఎందుకు చేస్తున్నాడు ఈళ్ళు? అక్కడ యూజర్ నేమ్ మనకు చెప్పకుండా పాస్వర్డ్ ఏదో అడ్మిన్ క్రెడెన్షియల్స్ వాడుతున్నారు. ఓకే. సో, ఏ పేజ్‌కి వెళ్తున్నారు? ఇయన్నీ అనవసరం గదా కస్టమర్‌కి? యెస్. అలానే మనం ఒక వర్క్ ఫ్లో తయారు చేసినప్పుడు బయట కాల్ చేసుకోవడం మాత్రమే. లోపల ఆ వర్క్ ఎట్లా జరుగుతుందనేది బయట కాల్ చేసే వాళ్ళకి అవసరం లేదు. ఓకే. లోపల జరిగిద్ది. లోపల ఏదో ఎక్సెల్ రీడ్ చేసిద్ది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గెట్ ఎంప్లాయీ ఏ టైప్ అనేది. ఓకే. ఒక వర్క్ తీసుకున్నాం. గెట్ ఎంప్లాయీ టైప్. ఇతనే ఒక ఒక ఇప్పుడు మనం ఆర్గనైజేషన్‌కి వెళ్ళిన తర్వాత ఒక డిపార్ట్మెంట్‌కి వెళ్తే ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఓకే. సో, అతనే సంథింగ్ లైక్ హెచ్ఆర్ అనుకోండి. ఓకే. హెచ్ఆర్ దగ్గరికెళ్ళాం. గెట్ ఎంప్లాయీ టైప్ అనేది హెచ్ఆర్ ఒక పర్సన్ అనుకోండి. ఓకే. మనం ఏం చేస్తాము? ఒక ఎంప్లాయీ నేమ్ ఇస్తాం. సురేష్ అనే అతను పర్మనెంట్ ఎంప్లాయా? కాంట్రాక్ట్ ఎంప్లాయా? చెప్పండండి అని చెప్తాం. ఓకే. తనేం చేస్తాడు? తనేదో ఎక్సెల్‌కెళ్ళేసి అతని దగ్గర ఉన్న లిస్ట్‌లో చెక్ చేసుకొని, ఓకే. సురేష్ అనే అతను పర్మనెంట్ ఎంప్లాయీ లేతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ చెప్తాడు. అంతేనా? ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఏమివ్వాలి వీళ్ళకి? మీరే చెప్పాలి. ఓకే. ఇన్‌పుట్ ఏమివ్వాలి ఇతనికి? సురేష్ అనే పర్సన్ నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇవ్వాలి కదా! అందుకని మనం ఏం చేస్తున్నామంటే సో, ఎంప్లాయీ నేమ్ అని ఒక వేరే ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేస్తాం. ఇది బయట నుంచి వచ్చింది. ఓకే. ఇది దీంట్లో సురేష్ ఉండొచ్చు, రమేష్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే. ఈ వర్క్ ఫ్లో మొత్తం అయిపోయిన తర్వాత తనేమి ఇస్తున్నాడు మనకి? పర్మనెంటా? కాంట్రాక్టా అనేది పీఆర్‌సీ. దానికి బయటికి పంపించాలి కదా మనం. బయటికి పంపించాలి కదా! ఎంప్లాయీ టైప్ ఇస్తున్నాం. ఓకే. ఈ ఎంప్లాయీ టైప్ అనేది బయటికెళ్తది. ఎంప్లాయీ నేమ్ అనేది ఇన్‌పుట్ వస్తది. ఓకే. సో, ఇక్కడ దాకా ఫస్ట్ మీరు ఫ్రెష్‌గా వర్క్ తయారు చేసుకోగానే మనకి అర్థమైపోవాలి. ఏది ఇన్‌పుట్ ఇవ్వాలి, ఏది ఔట్‌పుట్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడే డిసైడ్ అవ్వాలి. ఓకే. మధ్య మధ్యలో ఇచ్చుకోవచ్చు. బట్ యాహ్! ఇట్ ఈస్ ఎ ఇన్‌పుట్. మనం ఒక పర్సన్ లాగా ఊహించుకోవాలి. ఆ పర్సన్ యొక్క వర్క్ ఏందనేది లోపల రాసుకుంటాం దీని లోపల మనం. ఓకే. ఎంప్లాయీ నేమ్ మనం ఇస్తాము. ఎంప్లాయీ టైపు మనం బయటికి చెప్తాం. బయటికి ఇచ్చేస్తాం అన్నమాట. ఇప్పుడు మెయిన్ వర్క్ చేద్దాం. మెయిన్ వర్క్ ఏంది? రీడ్ రేంజ్ ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్. అతను చేస్తున్నాడు. ఇదంతా ఏందంటే మీరు గుర్తుంచుకోండి. అతను చేస్తున్నాడన్నమాట వర్క్ అంతా. ఓకే. కూర్చొని. అతను చేస్తున్నప్పుడు మనకి జస్ట్ వి విల్ వెయిట్. అతను ఏం చేస్తున్నాడనేది ఇక్కడ రాస్తున్నాం మనం. రీడ్ రేంజ్ చేస్తున్నాం. రీడ్ రేంజ్ చేసి ఈటీ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇది నార్మలే. మీకు అంతకుముందు చేసేదే ఇదంతా. సో, ఫిల్టర్ డేటా టేబుల్ పెట్టుకొని ఫీల్డ్‌లలో ఎంప్లాయీ ఐడీ
ఎంప్లాయీ ఐడెంటిటీ మళ్ళీ ఎంప్లాయీ ఐడెంటిటీ బయటికి పంపిస్తే అదే దాంట్లోనే దాంట్లో ఫిల్టర్ చేసి దాంట్లోకే పంపిస్తున్నాం. ఓకే, కీప్ అని చెప్పేసి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కదా, 0th కాలంలో ఉంది కదా, 0th కాలంలో. ఓకే, లేకపోతే మీరు క్లియర్గా ఇచ్చేసేయండి ఎంప్లాయీ నేమ్ అని. ఎంప్లాయీ నేమ్ దగ్గర ఏం వాడాం, నేమ్ వాడాం. ఓకే, టైప్ నేమ్ టైప్ కదా, ఇక్కడ నేమ్ అని వాడండి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెట్టాలి మీరు చెప్పాలి, ఇక్కడ ఏం పెట్టాలి, నేమ్ ఈక్వల్ టు టైప్. టైప్ పెట్టకూడదు, నేమ్ ఈక్వల్ టు టైప్ ఎట్లా అయింది, నేమ్ ఈక్వల్ టు బయట నుంచి వచ్చే వాళ్ళ నేమ్, బయట నుంచి వస్తున్నారు కదా ఎంప్లాయీ నేమ్, ఆర్గ్యుమెంట్ ఇచ్చారు కదా, బయట నుంచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి వచ్చింది. ఓకే, ఈక్వల్ పెడుతున్నాం, పెట్టినప్పుడు దీంట్లో అవుట్పుట్ లో ఎంప్లాయీ డీటీ వచ్చింది. ఓకే, ఓకే కొడితే నెక్స్ట్ అవుట్పుట్ లో సో ఇఫ్ ఎంప్లాయీ dt డాట్ రోస్ డాట్ కౌంట్ ఎందుకు కౌంట్ ఒకసారి అసలు ఎంప్లాయీ ఉన్నాడో లేదు చూసుకుందాం. కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటిది, ఉన్నాడని, లేకపోతే లేడని. ఓకే, సో ఇప్పుడు అసైన్ ఆపరేటర్ పెట్టుకొని ఆ వాల్యూని అసైన్ చేద్దాం. అసైన్ ఆపరేటర్ పెట్టుకొని రెండు వైపులా ఒకవైపు ఏమిందంటే అవుట్పుట్ కదా, ఎంప్లాయీ టైప్ అవుట్పుట్. దీంట్లో ఇక్కడ నో ఎంప్లాయీ, వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయీ అసలు లిస్ట్ లోనే లేడు, ఎక్సెల్ లోనే లేడు ఇక్కడ. ఓకే, గిరీష్ అనే అతను లేడు, అప్పుడు మనం టైప్ ఎట్లా చెప్పగలం, దానికోసం మనం నో ఎంప్లాయీ అని పెడతాం. ఒకవేళ ఉంటే ఎంప్లాయీ టైప్ ఈక్వల్ టు ఏమిస్తాం, ఇప్పుడు టైప్ ఎక్కడ దొరికింది మనకి, సో అతను టైప్ ఆల్రెడీ ఫిల్టర్ చేసాం కాబట్టి మనకి చూడండి, వాళ్ళు ఇచ్చిన సపోజ్ సురేష్ రఘు ఇచ్చారనుకోండి, రఘు ఫిల్టర్ చేసాం. ఇప్పుడు ఎంప్లాయీ ఐడెంటిటీలో ఇతను ఒక్కడే ఉన్నాడు, ఫస్ట్ లో ఉన్నాడు. మనకు కావాల్సింది ఏంది, ఈ ఎంప్లాయీ ఐడెంటిటీ వాళ్ళు ఇచ్చింది ఇది, మనం ఇవ్వాల్సింది ఇది. ఓకే, ఇప్పుడు టైప్ ఇచ్చుకోవచ్చు మనం, టైప్. ఓకే, సింగిల్ రో, 0th రో అండ్ టైప్ ఎంప్లాయీ dt డాట్ రోస్ ఆఫ్ 0th రో అండ్ ఇక్కడ టైప్ డాట్ టు స్ట్రింగ్. ఇప్పుడు సి అనేది వెళ్తుంది, లేకపోతే పి అనేది వెళ్తుంది, ఏదైతే ఉందో ఆ పర్సన్ కి అది వెళ్తుంది. ఓకే, ఇందరితో వర్క్ ఫ్లో అయిపోయింది. ఈ వర్క్ ఫ్లోలో డౌట్ ఉందా మీకు, చెప్పండి. ఈ వర్క్ ఫ్లో అర్థమైందా, ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ ఉంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు ఇది రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ రాసాం. సో దీన్ని మనం ఏ మెయిన్ లోనే కాదు దీంట్లో అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం కాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా గెట్ ఎంప్లాయీ అని పెట్టేసి ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి మనం ఇన్పుట్ లో ఓకే శ్రీనివాస్ అన్నాం. ఓకే, శ్రీనివాస్ ఇక్కడ డబుల్ కోర్స్ పెట్టలేము. ఇది చూడండి, ఇది ప్రాబ్లం వచ్చింది అనమాట, ఎందుకంటే ఇది అవుట్పుట్ డైరెక్షన్ కదా, వచ్చిన దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి, వచ్చిన వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, మీరు పాన్ కార్డ్ అడిగారు, సో పాన్ కార్డ్ అప్రూవ్డా కాదని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన వాల్యూని మీరు స్టోర్ చేసుకుంటారు కదా, అన్న రాసుకోవటమో లేకపోతే కనీసం మీరు ఇప్పుడు ఏం చేసుకోకుండా వాల్యూ కనీసం మీరు బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటారు కదా. ఓకే, అట్లా కాకుండా అడిగారు వాళ్ళు ఇచ్చారు నేను మర్చిపోయానంటే అట్లాగా ఇంటికి వచ్చిన తర్వాత పాన్ కార్డ్ స్టేటస్ ఏమైందంటే ఏం చెప్తారు, అడిగాను వాళ్ళు ఏదో చెప్పారు గుర్తులేదంటే అది అట్లా కాదు కదా, వాళ్ళు అడిగింది మీరు స్టోర్ చేసుకొని ఎక్కడంటే అక్కడ వాడుతుంటారు కదా. సో అట్లాగా ఇక్కడ ఈఎంపీ టైప్ అంటున్నాను. ఓకే, ఈ వాల్యూ ఈ వేరియబుల్ లో స్టోర్ అయింది. మీరు ఇక్కడ ఎర్రర్ వచ్చినా కానీ ఓకే కొట్టండి, ఎందుకంటే ఓకే కొట్టి మళ్ళీ ఓపెన్ చేస్తే ఎర్రర్ పోయింది. ఓకే, సో అది ఈఎంపీ టైప్ అనేది ఒక స్ట్రింగ్ వేరియబుల్. ఈఎంపీ టైప్ అనేది ఇక్కడ మీరు ఇంకా ఇఫ్ కండిషన్ లో వాటిలో వాడుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇక్కడ మెసేజ్ బాక్స్ పెడుతున్నాను.
ఎంప్లాయ్ ఈఎంపీ టైప్. ఓకే, ఇది కూడా ఒక వేరియబుల్ ఇచ్చేద్దాం. సో వేరియబుల్ యూనేమ్ అని ఉంటుందా, యూనేమ్ ఇచ్చేద్దాం. అప్పుడు యూనేమ్ ఈజ్ ఏ ఇట్లా పర్మనెంట్ ఎంప్లాయీ. ఓకే, అప్పుడు మెయిన్ కాల్ చేస్తాం మనం. మెయిన్ కాల్ చేసినప్పుడు యూనేమ్ లో ఎవరు ఉన్నారు? యూనేమ్ లో జగదీష్ అనే పేరు లేదు కదా. ఓకే, అందుకని జగదీష్ ఈస్ నో ఎంప్లాయీ. ఓకే, సపోజ్ ఇక్కడ ఉన్న పేరు ఇద్దాం. ఏమిద్దాము? వినయ్ ఇద్దాం. వినయ్ చెప్పింది పర్మనెంట్ ఎంప్లాయా, కాంట్రాక్ట్ ఎంప్లాయా? వినయ్ పర్మనెంట్ కదా. చూడండి, వినయ్ ఈజ్ ద టైప్ పి. సో మనం ప్రతిసారి వర్క్ ఫ్లో రాసుకోం, ఇప్పుడు కావాలంటే అప్పుడు రీయూజ్ చేసుకుంటాం. ఇప్పుడు వినోద్ ఇద్దాం. పని చేస్తే ఓకే, టైప్ సి. అర్థమవుతుందా? ఇక్కడ దాకా ఇన్ అవుట్ అర్థమైందా? ఇన్ అవుట్. అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్ అవుట్ ఇక్కడ వాడతాము, చూద్దాం. ఇన్ అవుట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఎక్కడ కావాలంటే అక్కడ, ఇప్పుడు ఎక్కడైనా ఈ ఎక్సెల్ లో తీసుకోవాలనుకోండి, మీరు ఏం చేస్తారు? మళ్ళా రాస్తారా? మళ్ళా రీడ్ రేంజ్ రాసి, ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ రాసి, ఫిల్టర్ చేసి, ప్రతిసారి మెయిన్ లో కానీ ఎక్కడైనా యూజ్ జస్ట్ దీన్ని డ్రాగ్ తీసుకుంటారు అంతే. దీన్ని రీయూజ్ చేసుకుంటారు ఎక్కడ కావాలంటే. సో అది రెడీమేడ్ గా యూజ్ అయింది. మీ ఎంప్లాయీ నేమ్ అడిగితే అవుట్పుట్ టైప్ ఇచ్చేసింది అంతే. దాని లోపల ఏం జరుగుతుందో మనకి అనవసరం. అంటే మీరు ఒకసారి బిల్డ్ చేశారు దీన్ని, యూ కెన్ రీయూజ్ మెనీ టైమ్స్. అది రీయూజబుల్ వర్క్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఇంకోటి నెక్స్ట్, ఇప్పుడు 2 అప్పర్ ఉందా, 2 లోయర్ ఉంది. ఓకే, 2 అప్పర్ 2 లోయర్ ఉంది కదా. 2 టైటిల్ అని ఉందా ఒకటి, ఏదైనా కేసు? 2 టైటిల్ సపోజ్ ఇక్కడ ఉంది, ప్లస్ యూనేమ్ డాట్ 2 అప్పర్ ఉందా. 2 లోయర్ ఉందా, 2 లోయర్. 2 టైటిల్ కేసు ఉందా. టైటిల్ కేసు అంటే ఏంటంటే, మనం ఏ కేసులో ఇచ్చినా కానీ, దిస్ ఈజ్ ఆర్పిఏ క్లాస్ ఇట్లా ఇచ్చినా కానీ, ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏం కావాలి? క్యాపిటల్ లెటర్ కావాలి. దిస్ ఈజ్ ఆర్పిఏ సిఎల్ఈఎస్ఎస్. లేకపోతే సపోజ్ మీరు బెంగళూరు ఇచ్చారనుకోండి, ఇట్లా రావాలి, బెంగళూరు ఇట్లా రావాలి. ఇది టైటిల్ కేసు. ఓకే, ఇట్లా ఇచ్చారనుకోండి, ఇట్లా రావాలి. ఇది ఇన్పుట్ అయితే ఇది అవుట్పుట్. ఓకేనా? ఇలా ఇది 2 టైటిల్ కేసు అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక వర్క్ ఫ్లో తయారు చేద్దాం దానికి సపరేట్ గా. ఓకే, 2 టైటిల్ కేసు అనేది 2 టైటిల్ ఇది ఒకటి తయారు చేసాం. సో ఈ వర్క్ లో ఇన్పుట్ ఏమిస్తారు, అవుట్పుట్ ఏమి. ఇన్పుట్ ఇచ్చేదాన్నే అవుట్పుట్ ఇచ్చేద్దాం. ఓకే, అంటే ఇన్పుట్ ఒక వేరియబుల్ ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూని తీసుకొని దాంట్లో ఉన్న వాల్యూని తీసుకొని ఆ వాల్యూని మాడిఫై చేసి మళ్ళీ దాంట్లోనే పెట్టేసి పంపిద్దాం బయటికి. ఇందాక ఏం చేసాము, ఒక వైపు నుంచి ఒక వేరియబుల్ నుంచి ఒక వాల్యూ తీసుకున్నాము, ఇంకో వేరియబుల్ నుంచి ఇంకో ఆర్గ్యుమెంట్ నుంచి వాల్యూ బయటికి పంపించాం. ఇప్పుడు ఏంటంటే, అదే ఆర్గ్యుమెంట్ లో వచ్చిన వాల్యూని తీసుకొని మాడిఫై చేసి బయటికి పంపిద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏంటంటే, మీరు చూసే ఉంటారు. సో నార్మల్ గా ఏదన్నా దోశ పిండి కానీ ఏదైనా పిండి వేయించుకోవాలనుకో, ఓకే, బయట షాప్స్ ఉన్నాయనుకోండి, ఏదన్నా సపరేట్ గా దోశ పిండి ఇచ్చేసే అది పిండి వేసే మిషన్స్ ఉంటాయి కదా బయట. ఓకే, మరో మిషన్స్. ఓకే, మీరు ఒక వెజల్లో లేకపోతే ఒక పెద్ద గిన్నెలో, ఓకే, స్టీల్ గిన్నెలో మీరు ఏం చేస్తారు, ఆ గిన్నె అనేది ఒక ఆర్గ్యుమెంట్ అనుకోండి. దాంట్లో మీరు పిండిని తీసుకెళ్ళరు, ఏదో తడిపిన బియ్యంనో, ఓకే, వీటిని మొత్తాన్ని ఆ మెటీరియల్ తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అదే గిన్నె ఇస్తారు మనకి వెనక్కి.
కానీ దాంట్లో మెటీరియల్ చేంజ్ అయ్యండిద్ది. మనం ఇచ్చిన రా మెటీరియల్ని అది వాళ్ళు పిండిగా చేసి పిండిని దాంట్లోనే వేసి ఇస్తారు. అర్థమవుతుందా మీకు? ఇది ఇన్ అవుట్. ఇన్ వెళ్తుంది, మళ్ళీ అదే దాంట్లో అవుట్ వస్తుంది. జస్ట్ మనం ఇక్కడ ఓకే ఎస్టిఆర్ నేమ్ అన్నాం. ఓకే ఎస్టిఆర్ నేమ్ అన్నాం. సో ఈ డైరెక్షన్ వచ్చేసరికి ఇన్ అవుట్ పెట్టేద్దాం. ఇన్ అవుట్ చూసాము, ఇన్ అవుట్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అసైన్ ఆపరేటర్ తీసుకొని అసైన్ ఆపరేటర్ ఇందాక స్ట్రింగ్ నిన్న మొన్న స్ట్రింగ్ మెథడ్స్ తీసుకున్నాం కదా, ఎస్టిఆర్ నేమ్ లో అసైన్ చేస్తున్నాం. బట్ ఎస్టిఆర్ నేమ్ లో ఆల్రెడీ ఉందనుకో ఒకటి. ఇప్పుడు మనం ఎట్లా అప్పర్ కేస్ చేయొచ్చు? ఫస్ట్ లెటర్ ని తీసుకొని అప్పర్ 2 అప్పర్ చేసి నెక్స్ట్ మొత్తం లోయర్ చేస్తే సరిపోయేదిగా ఎట్లున్నా కానీ. ఇప్పుడు ఫస్ట్ లెటర్ అప్పర్ చేసా అనుకోండి, నెక్స్ట్ ఏ కేసులో ఉన్నా కానీ 2 లోయర్ చేసేస్తే టైటిల్ కేసు అయిపోయేదిగా. ఓకే అది చేద్దాం. ఇక్కడ ఎస్టిఆర్ దాంట్లో ఉందనుకుంటున్నాం. సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఫస్ట్ లెటర్ తీసుకోవాలంటే ఎట్లాగా నేను నేర్చుకున్నాను కదా సబ్ స్ట్రింగ్స్. చెప్పండి, ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే కావాలి మనకి. ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటే కావాలి. ఎట్లా చేస్తారు? స్టార్టింగ్ విత్ 0 నుంచి స్టార్ట్ చేస్తే 0 పెడితే ఏమైంది? మొత్తం వస్తుంది. 0 నుంచి మొత్తం వస్తుంది. కానీ 0 నుంచి ఒక క్యారెక్టర్ పక్కన చూడండి, కామా 1 అని పెడితే ఏమొచ్చింది? ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే వచ్చింది. ఓకే సో దీన్ని డాట్ టు అప్పర్ వేస్తున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఎస్టిఆర్ నేమ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ నెక్స్ట్ క్యారెక్టర్ నుంచి కావాలి. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే 1 నుంచి ఎక్కడ దాకా? ఎప్పటి దాకా. అప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు కదా. సో దీన్ని డాట్ టు లోయర్ చేస్తున్నాం. ఫస్ట్ క్యారెక్టర్ నేను 2 అప్పర్ చేస్తున్నాం, నెక్స్ట్ మొత్తాన్ని 2 లోయర్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, దీన్ని ప్లస్ పెట్టేసి ఒక లైన్ లో రాసేసేయండి. ఓకే రాసేసి జస్ట్ కంప్లీటెడ్ ద వర్క్. ఇప్పుడు 2 టైటిల్ అనేది మనకి రెడీ అయిపోయింది. సేవ్ చేసుకోండి. స్టార్ ఉంటే సేవ్ చేసి చేయనట్టు. ఓకే మెయిన్కి వెళ్ళేసి కాలింగ్ ద టూ టైటిల్. ఎక్కడ కావాలంటే అక్కడ 2 టైటిల్ కాల్ చేసి మనం జస్ట్ యూ కెన్ గివ్ ద ఎనీ వాల్యూ. ఓకే డబుల్ కోట్స్లో కిరణ్ అన్నాము. ఓకే కిరణ్ అనేది డిఫరెంట్ కేసులో ఇచ్చాం కదా. సారీ ఇది అవుట్పుట్ ఉంది కాబట్టి మనం వీ షుడ్ నాట్ గివ్ ద హార్డ్ కోడెడ్ వాల్యూస్. అవుట్ ఉంది కదా, అవుట్ ఇన్వాల్వ్ ఏంటే మీరు డబుల్ కోట్స్ లో ఇవ్వడానికి లేదు, ఓన్లీ ఇన్ కే ఇవ్వాలి. యూనేమ్ ఇస్తున్నాను అంతే. యూనేమ్ ఇస్తున్నాను, ఆ యూనేమ్ ని కింద మెసేజ్ బాక్స్ లో పెట్టేస్తున్నాను. ఇక్కడ మెసేజ్ బాక్స్ లో యూనేమ్. ఓకే సో యూనేమ్ ఇచ్చిన తర్వాత యూనేమ్ లో ఏముంది? ఇది టైటిల్ కేసులో కాకుండా సపోజ్ దినేష్ అన్నాను. ఓకే దినేష్ స్మాల్ లెటర్స్ లో ఉంది. సో ఇప్పుడు రన్ చేస్తే టైటిల్ కేసులోకి వెళ్ళి దినేష్ ఎట్లా అయింది చూడండి. మనం ఇచ్చింది ఏంటి? స్మాల్ లెటర్స్. ఇక్కడ ఏమొచ్చింది? పక్క పక్కన ఏమొచ్చింది? టైటిల్ కేసు వచ్చింది. సో మన టైటిల్ కేసు వర్క్ అవుతున్నట్టే. ఓకే మళ్ళీ ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం. ఇట్లా రాఘవ అని ఇచ్చాం. అప్పర్ కేసు ఒకటి, లోయర్ కేసు ఒకటి, ఎట్లా అంటే అట్లా జిగ్జాగ్ ఇచ్చాం. కానీ టైటిల్ కేసులో చూడండి నీట్గా వచ్చిందా? అర్థమైందా? ఇన్ అవుట్ అర్థమైందా? దాని యొక్క యూజ్ అదే దాంట్లో తీసుకెళ్తున్నాము, అదే దాంట్లో ఇస్తున్నాం అనమాట. ఇది ఇన్ అవుట్ అండ్ ఇది. ఓకే సో నౌ మనం ఏం చేద్దామంటే సో ఇనిషియలైజేషన్ ని ప్రిపేర్ చేద్దాం. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, ఇనిషియలైజేషన్ కి ఇన్పుట్ పాత్ వచ్చింది, అవుట్పుట్ ఇవి వస్తాయి. సో ఇప్పుడు ఇన్పుట్ వచ్చేసరికి ఇప్పుడు ఏమి మళ్ళీ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ ఇన్ డైరెక్షన్ వచ్చేసరికి ఇప్పుడు ఇది బయటికి ఈ వేరియబుల్స్ వాడేటప్పుడు, ఇక్కడ లోపల వాడేటప్పుడు ఇది ఎంప్లాయీనే మనం వాడుతున్నాం అనుకోండి. ఎంప్లాయీ నేమ్ అనేది వేరియబుల్ ఆర్గ్యుమెంట్ తెలియదు కదా మీకు. ఓకే ఎందుకంటే సేమ్ ఉంటది. అందుకని
ఇది మ్యాండేటరీ కాదు. నేను చెప్పేది ఇప్పుడు మ్యాండేటరీ కాదు. బెస్ట్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చెయ్యాలని కాదు కానీ కాకపోతే బెస్ట్ ప్రాక్టీస్. సో యూఏపీ స్టాండర్డ్స్ ప్రకారం మీరు ఎట్లా ఇవ్వాలంటే ఆర్గ్యుమెంట్స్ ఇట్లా డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ఇన్ అండర్ స్క్వేర్ స్మాల్ లెటర్స్ లో ఇన్ అండర్ స్క్వేర్ ఇవ్వాలి. ఇన్ అండర్ స్క్వేర్ ఎందుకు ఇన్ ఆర్గ్యుమెంట్ కాబట్టి దీనికి అవుట్ స్మాల్ లెటర్స్ లో అవుట్ అండర్ స్క్వేర్. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ యూ డిక్లేర్ ద సో వాట్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు డిక్లేర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్ నేమ్స్ ఎట్లా పెడతారని చెప్పేసి. ఓకే ఇఫ్ ఇట్స్ ఇన్ డైరెక్షన్ వీఆర్ గివింగ్ ద ప్రిఫిక్స్ అంటే ముందలో ఉండేది ఇన్ అని ఇస్తున్నాం. ఓకే అవుట్ అయితే అవుట్ ఇస్తున్నాం. స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి అవుట్ అనేది. ఇది స్టాండర్డ్స్ అంతేగాని ఇది ఇస్తేనే వర్క్ అయిందని కాదు. ఇందాక ఇప్పటిదాకా వర్క్ అయింది కదా ఇవ్వకపోయినా కానీ. ఓకే సో ఇన్కి ఏమి ఇస్తాము స్మాల్ లెటర్స్ లో ఇన్ ఇస్తాము అండర్ స్క్వేర్ ఇస్తాము. అవుట్ కి స్మాల్ లెటర్స్ లో అండర్ స్క్వేర్ ఇచ్చి అవుట్ ఇస్తాము. అవుట్ అండర్ స్క్వేర్ ఇస్తాము. ఇక ఇన్ అవుట్ కదా ఐఓ ఇస్తాం. ఐఓ అండర్ స్క్వేర్. ఓకే సో అప్పుడు మీరు వేరియబుల్ నేమ్ ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ నేమ్ ఎక్కడైనా చూసి దాని యొక్క డైరెక్షన్ మీకు అర్థమైపోయింది. నేమ్ లోనే అర్థమైపోయింది. ఓకే ఓ ఇది ఇన్ ఆర్గ్యుమెంట్ ఇది అవుట్ ఆర్గ్యుమెంట్ ఇది ఐఓ ఆర్గ్యుమెంట్ అని చెప్పేసి. ఓకే అర్థమవుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ హౌ టు డిక్లేర్ ద అవుట్ ఆర్గ్యుమెంట్ అవుట్ అండర్ స్క్వేర్ ఆర్గ్యుమెంట్ నేమ్. ఐఓ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్ అవుట్పుట్ ఏమి ఇస్తాము ఐఓ అండర్ స్క్వేర్ ఇస్తాం. ఓకే ఓకే ఈ బెస్ట్ ప్రాక్టీస్. సో యూ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ ద స్టార్టింగ్ అన్వర్డ్స్. మీరు ప్రాక్టీస్ చేసేప్పుడు చేయండి. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దీన్ని మనం ఓకే సో మనం ఏదైతే అనుకున్నామో ఇందాక సో రెంటల్ అని చెప్పేసి సో దీన్ని ఈ ప్రాజెక్ట్ ని రేపు చేద్దాం. ఓకే రెంటల్ దాన్ని ఈ ప్రాజెక్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా. సో యూఆర్ఎల్ కి వెళ్ళాలి కానీ మొత్తం ఇక్కడ రాయకుండా మనం ఇందాక కమెంట్స్ లో చేసాం కదా ఓపెన్ బ్రౌజర్ అని మనం ఏం చేయొచ్చు అంటే ఓపెన్ బ్రౌజర్ ఒక చోట రాస్తాం. ఓకే గెటింగ్ ద డేటా ఫ్రమ్ ద హోల్ అంటే ఇవన్నీ మెయిన్ పేజ్ లో ఉన్న డేటా తీసుకోవడానికి ఒక పేజ్ లో ఒక వర్క్ ఫ్లో రాస్తాం. దానికి ఏమంటది దానికి ఏమి ఇన్పుట్ ఇవ్వం జస్ట్ డైరెక్ట్ గా అవుట్పుట్ డేటా టేబుల్ ఇచ్చింది. నెక్స్ట్ ప్రతి పేజ్ కి వెళ్ళి ఈ బాండ్ గెట్ ద ఇన్నర్ డేటా అని చెప్పేసి బాండ్ ఎంత అవైలబిలిటీ ఏంటి అని చెప్పేసి ఇవి రెండు తీసుకోవడానికి ఒక వర్క్ రాస్తాం. దీనికి ఏమి ఇస్తాం యూఆర్ఎల్ ఇస్తాం. యూఆర్ఎల్ ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమి ఇచ్చింది ఇవి రెండింటిని ఇచ్చింది. ఓకే ఈ మెయిన్ లో ఇవన్నీ పీస్లుగా చేసేసుకొని మెయిన్ లో మొత్తం అరేంజ్ చేసుకుంటాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అదే కాల్ చేసుకొని. ఓకే అది టుమారో ఆ ప్రాజెక్ట్ టుమారో చేద్దాం. ఓకే మీకు ఇప్పుడు ఈ రోజు కనీసం అంటే మీకు ఇన్పుట్ అవుట్పుట్ అసలు ఏంటి అసలు ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ అంటే ఏంటి ఇవి అర్థం అవ్వాలి. ఇది మన కాన్సెప్ట్ మనం చెప్తుంది ఈ రోజు. రీయూజబుల్ వర్క్ ఫ్లోస్. ఓకే ఆర్గ్యుమెంట్స్ అనేది రీయూజబుల్ వర్క్ ఫ్లోస్ లో వాడతాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో మీకు? ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఫైన్. ఓకే నెక్స్ట్ క్లాస్ మండేనేనా రేపు ఉందా? నెక్స్ట్ క్లాస్ యా రేపు ఈ ప్రాజెక్ట్ చేద్దాం. సో ఓన్లీ ఈ ప్రాజెక్ట్ కి రేపు కేటాయిద్దాం. రేపు ఓకేనా మీకు అందరికి? యా ఓకే రేపు ఏంటంటే మనం ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ రీయూజబుల్ వర్క్ ఫ్లో ఎట్లా డిజైన్ చేయాలని చెప్పేసి చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సో వెళ్ళిపోదాము. మండే నుంచి మళ్ళీ నార్మల్ గా అదే ఇంకా రిమైనింగ్ క్లాసెస్ ఉంటాయి కదా అది చేసేద్దాం. సో ఇంకొక 10 days పడుతుంది మొత్తం ఇంకా అయిపోయి. యా అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ పీడిఎఫ్ ఆటోమేషన్ చెప్పాలి, ఇంకా ఆర్కెస్ట్రేటర్ కనెక్షన్ చెప్పాలి, అసెట్స్ ఉన్నాయి ఆర్కెస్ట్రేటర్ లో, ఇంకా క్యూస్ ఉన్నాయి, ఇది కూడా టైం పడుతుంది. ఓవరాల్ గా 10 to 15 days అనుకోండి. 10 days అంటే ఆర్ఈ ఫ్రేమ్ వర్క్ ఉంది. మళ్ళీ ఇది మెయిన్ ఇవన్నీ అర్థం కావాలంటే ఆర్ఈ ఫ్రేమ్ వర్క్ మళ్ళీ డిక్షనరీ చెప్పాలి. ఓకే డిక్షనరీస్ మళ్ళీ ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంది. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే సో 10 to 15 days పడుతుందండి. సో మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయినాయి. ఎక్సెల్ ఆటోమేషన్, ఈమెయిల్ ఆటోమేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి వీటి మీద. డేటా టేబుల్, స్ట్రింగ్స్ 2 క్లాసులు చెప్పినట్టుంది. స్ట్రింగ్స్, డేట్ టైమ్స్, సెలెక్టార్స్, డీబగింగ్ చెప్పాలి. ఉంటుంది 10 to 15 days పట్టింది. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. బై, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో ఏమైనా డౌట్ ఉందా చెప్పండి.
యాక్చువల్లీ అదేం లేదు. జస్ట్ దీని పేరేం పేరు ఇది మేము సర్టిఫికేట్ రాయడానికి ఏమన్నా హెల్ప్ చేస్తారా అని. ఇప్పుడు కాదు, అంటే నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉంటుంది. మీరు చెప్పారు కదా 30th లోపల ఫ్రీ ఉంటుంది. మీరు ఫోన్ చేయండి. ఓకే, మీరు ఫోన్ చేయండి. అంటే బేసిక్ ఇది క్లాస్ రికార్డింగ్ ఉంటుంది కదా, సో సారీ సపరేట్ ఓకే థింగ్స్ ఓకే యూ కెన్ కాల్ ఓకే షూర్ సపరేట్ ఇండివిజువల్ గా మీకు ఏమైనా ఉంటే కాల్ చేయండి. షూర్ మీరు థ్యాంక్ అకాడమీలోకి వెళ్ళండి. అకాడమీలోకి వెళ్ళి సో యూ హ్యావ్ ఏ అకాడమీ. సో మీకు అకాడమీకి వెళ్ళారా? వెళ్ళలేదు, ఇంకా దాని గురించి ఐడియా లేదు. అదే మీకు స్టార్టింగ్ క్లాస్ లోనే చెప్పాను మీకు. ఓకే, అకాడమీకి అవునవును. వెళ్ళేసి ప్యారల్ గా మీరు కోర్సెస్ చేయండి. ఓకే, ఏదైతే ఫ్రీ Okay. కోర్స్ చాలా ఉన్నాయి, ఫ్రీ కోర్సులు. ఓకే, మీరు ఇక్కడ Okay. నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకోవాలి. సో అక్కడ ఏంటంటే అక్కడ కాన్సెప్ట్ చెప్తారు అండ్ స్మాల్ ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్యారల్ గా రెండు అర్థమవుతుంది. దీంట్లో అకాడమీలో కనీసం డేలో మినిమం 2 hours స్పెండ్ చేయండి దీంట్లో. ఓకే, కోర్సులు అన్ని కంప్లీట్ చేయండి. ఏదైతే ఫ్రీ Okay. కోర్సులు ఉన్నాయో అవన్నీ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు మీకు. ఓకే, ఓకే అకాడమీ ఇదండి, మీకు యూఆర్ఎల్ ఇచ్చుంటాను ఆల్రెడీ. ఓకే 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 నేను చూస్తాను ఇవాళ ఒకసారి. ఓకే, సో మళ్ళీ చాట్లో కూడా పెడుతున్నాను. అకాడమీకి వెళ్ళేసి మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అక్కడ ఫౌండేషన్ కోర్స్ అనేది, సో ఎక్కడైతే ఫ్రీ కోర్సు ఇంగ్లీష్ లో అవైలబుల్ ఉంటుందో టెక్నికల్ కోర్సు అవన్నీ చేయండి. డెవలపర్స్ కి టెక్నికల్ కోర్స్ కావాలి. టెక్నికల్ ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ వచ్చేసరికి బిఏకి వీళ్ళకి కావాలి. మీకు ఇంకా టైం ఉంటే ఏదైతే ఫ్రీ ఉన్నాయో అవి కంప్లీట్ చేయమని చెప్తున్నాను అంతే. ఓకే, నా Sure. సజెషన్. తప్పకుండా. సరే అండి, బాయ్. ఓకే